వెల్కమ్ టు టాక్స్ ఆఫ్ నాలెడ్జ్. సముద్రం ఒక సాహసం. అది మనిషి యొక్క కలలకి ప్రతిబింబం. ఆ సముద్రంలో అలల తాకిడికి ఊగిసలాడే ఓడ ప్రయాణం, కంటికి కనిపించని భూమి, ఎటు చూసినా నీరు. ఇలా సముద్రంలో ప్రయాణం చేయడం ఆహ్లాదకరంగా ఉంటుందనేది వాస్తవం. కానీ చరిత్రలో జరిగిన ఓ సంఘటన మాత్రం దీనికి వ్యతిరేకం. అదే మనందరికీ తెలిసిన టైటానిక్ షిప్ ఇన్సిడెంట్. ఈ టైటానిక్ ఓడ ఆధునికంగా విలాసవంతంగా నిర్మించబడిందని పెద్ద పేరుంది. పైగా ఇది ఎలాంటి పరిస్థితుల్లోనూ నీట మునగని విధంగా రూపకల్పన చేశామని నిర్మాణ సంస్థ ఢంకా బజాయించి మరీ చెప్పింది. సిబ్బంది నిర్లక్ష్యం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేని కెప్టెన్, సరిపడని లైఫ్ బోట్స్, ఇతరత్రా భద్రత లోపాలు, వీటి మూలంగానే ప్రపంచంలోనే అతిపెద్ద నౌక తన మొదటి ప్రయాణాన్ని ముగించేలోపే సముద్రంలో కలిసిపోయింది. అసలు టైటానిక్ ఎలా మునిగిపోయిందో, ఎంతటి శోకాన్ని మిగిల్చి వెళ్ళిందో, మనందరికీ తెలిసిన టైటానిక్ వెనకాల మనందరికీ తెలియని ఎన్నో విషయాలను మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఛానల్కి కొత్తగా వచ్చిన వారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి, లేట్ చేయకుండా మన టైటానిక్ కథ దగ్గరికి వెళ్ళిపోదాం. అది 20వ శతాబ్దపు మొదటి నాళ్ళు. ఇంగ్లాండ్ సముద్ర వ్యాపారంలో అత్యంత బలమైన శక్తిగా అప్పుడప్పుడే ఎదుగుతోంది. వైట్ స్టార్ లైన్ అనే ఓ కంపెనీ తన ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి కునార్డ్ లైన్ కి పోటీగా ప్రపంచంలోనే అంతవరకు లేని అతిపెద్ద నౌకను తయారు చేయాలని నిశ్చయించుకుంది. అది అత్యంత భద్రతతో విలాసవంతంగా ఉండాలని నిర్ణయించింది. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి 1911వ సంవత్సరం నుండి హార్లాండ్ షిప్ యార్డులో ఇంజనీర్లు, కార్మికులు రేయింబవళ్లు కష్టపడ్డారు. మనిషి ఆశకి హద్దులనేవే ఉండవు. సముద్రాన్ని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న కాంక్షతో ఒక భారీ నౌక తయారైంది. అదే టైటానిక్. చివరికి ఇనుము కరిగి కలగా మారింది. ఆ కలే కడలిపై టైటానిక్గా సాగింది. టైటానిక్ నిర్మాణానికి దాదాపుగా 3000 మంది కార్మికులు పనిచేశారు. దీని పొడవు 882 అడుగులు, ఎత్తు 175 అడుగులు, బరువు ఏకంగా 46,000 టన్నులు. 14 వాటర్ టైట్ కంపార్ట్మెంట్లు కలిగి ఉండడం వల్ల దీన్ని మునగని నౌకగా పిలిచారు. దీని లోపల ఉండేటువంటి టికెట్ ప్రైస్ని బట్టి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అనే 3 స్థాయిల్లో ప్రయాణికులు ప్రయాణించేందుకు ఏర్పాటు చేశారు. ఫస్ట్ క్లాస్లో రాజ్మహల్ లాంటి గదులు, స్విమ్మింగ్ పూల్, లైబ్రరీ, జిమ్ మరియు రెస్టారెంట్లు ఉండేవి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కేవలం ఒక నౌక మాత్రమే కాదు, సముద్రంలో తేలియాడే రాజప్రాసాదం. అది ఏప్రిల్ 10, 1912వ సంవత్సరం, అంటే మొదటి ప్రపంచ యుద్ధానికి సరిగ్గా 2 సంవత్సరాల ముందు. సౌతాంప్టన్ నౌకాశ్రయం ఆ రోజు జనాలతో కిక్కిరిసిపోయింది. టైటానిక్ తన మొదటి ప్రయాణానికి సిద్ధమైంది. దాని గమ్యం అమెరికాలోని న్యూయార్క్ నగరం. ఆ రోజు నౌకలో ఉన్నది 2224 మంది. దానిలో బిలియనీర్లు, శాస్త్రవేత్తలు, సంగీతకారులు, అలాగే అమెరికాకు వెళ్ళి తమ కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలనుకున్న నిరుపేద వలసదారులు ఉన్నారు. ఓవైపు ధనవంతుల విలాసవంతమైనటువంటి జీవితం, మరోవైపు పొట్టకూటి కోసం మరో దేశానికి వెళ్తున్న పేద ప్రజానీకం. ఇలా ప్రపంచం యొక్క 2 పార్శ్వాలను కలిగి ఉంది ఈ టైటానిక్ నౌక. టైటానిక్ అట్లాంటిక్ సముద్రాన్ని పదునైన కత్తిలా చీల్చుతున్నట్లుగా, సముద్రాన్ని జయిస్తున్నట్లుగా సాగుతోంది. ఏప్రిల్ 14, 1912 నౌక బయలుదేరిన 2వ రోజు ఆదివారం రాత్రి. ఆ రోజు సముద్రం ప్రశాంతంగా ఉంది. చల్లని గాలి, ఆకాశంలో నక్షత్రాల మధ్య ప్రయాణం స్వర్గంలో తేలియాడుతున్నట్లుగా జరుగుతోంది. రాత్రి సమయం 11:40. నౌక ముందు భాగంలో డ్యూటీలో ఉన్నటువంటి వాచ్మెన్ ఫ్రెడరిక్ ఫ్లీట్ ఒక్కసారిగా కేక వేశాడు. నౌక ప్రయాణించే మార్గంలో ఒక భారీ ఐస్బర్గ్ని ఆయన చూశాడు. రేడియోలో హెచ్చరికలు పంపినా కూడా టైటానిక్ దాని వేగం తగ్గించలేదు. చివరికి ప్రమాదాన్ని తెలుసుకున్నటువంటి కెప్టెన్ టర్న్ హార్డ్ టు స్టార్బోర్డ్ అని ఆదేశాన్ని ఇచ్చాడు. కానీ అప్పటికే ఆలస్యమైంది. ఆ ఒక్క క్షణం ఆలస్యం కారణంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నౌకలో ప్రయాణిస్తున్న వారి కలలను ఆ ఆలస్యం నిండా ముంచివేసింది. ఐస్బర్గ్ని ఢీకొనడం వల్ల నౌక యొక్క ముందు భాగం పూర్తిగా చీలిపోయింది. నీరు ఒక్కో కంపార్ట్మెంట్లోకి దూసుకురావడంతో టైటానిక్ యొక్క క్రింది భాగం మొత్తం నీటితో నిండిపోయింది.
నౌక కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ ఆ రోజు చరిత్రలో నిలిచిపోయారు. తప్పించుకోవడానికి అంత పెద్ద నౌకలో కేవలం 20 లైఫ్ బోట్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ప్రయాణికుల సంఖ్య 2000 కంటే ఎక్కువగా ఉంది. ఓవైపు భయం, మరోవైపు మరణం అంచుల్లో ఉన్నా కూడా వారిలో మానవత్వం ఏమాత్రమూ తగ్గలేదు. లైఫ్ బోట్ సాయంతో ముందుగా పిల్లల్ని, మహిళల్ని కాపాడాలని వారు నిశ్చయించుకున్నారు. సమయం రాత్రి 2:20. టైటానిక్ పూర్తిగా మునిగిపోయింది. 2000 మంది ప్రయాణికులతో మొదలైనటువంటి ఈ ప్రయాణంలో చివరికి 706 మంది మాత్రమే బతికి బయటపడ్డారు. అట్లాంటిక్ మహాసముద్రంలోని నీటిలో మిగతా వారి యొక్క శరీరాలు గడ్డకట్టి చనిపోయారు. ఉదయం 4 గంటల తర్వాత కార్పెంటియా అనే మరో నౌక బతికిన వారిని రక్షించింది. ఆ రోజు యావత్ ప్రపంచం ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళింది. అజేయమైన నౌక ఎలా మునిగింది అని. ఆ రోజు రాత్రి సముద్రం నిశ్శబ్దంగా చూసింది. మానవ గర్వాన్ని తన గర్భంలో కలిపేసుకుంది. టెక్నాలజీ పైన మితిమీరినటువంటి విశ్వాసం చివరికి ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందో యావత్ ప్రపంచం ఒక పాఠాన్ని నేర్చుకుంది. టైటానిక్ నౌక మునగడంతో ఒక యుగం ముగిసిపోయింది. దాంతో మానవ అహంకారం కూడా అక్కడే మునిగిపోయింది. ఒక చిన్న నిర్లక్ష్యం అది వేలాది మంది ప్రయాణికుల ప్రాణం తీసుకొని ప్రపంచ చరిత్రనే మార్చివేసింది. నౌక మునిగిన తర్వాత శాస్త్రవేత్తలు ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలను అన్వేషించగా ఆ విచారణల్లో ఈ క్రింది విషయాలు బయటపడ్డాయి. అవేంటంటే, ఐస్బర్గ్ వేగం కంటే నౌక యొక్క వేగం ఎక్కువ. అంత పెద్ద నౌకలో సరిపడా లైఫ్ బోట్స్ అనేవి లేవు. నౌకను నిర్మించడానికి ఉపయోగించినటువంటి ఐరన్ రివెట్ల యొక్క నాణ్యత తక్కువ. రేడియో ఆపరేటర్స్ కొన్ని హెచ్చరికలను పట్టించుకోలేదు. వెరసి ఇవే ప్రమాదం జరగడానికి ప్రధాన కారణాలయ్యాయి. 1985 సంవత్సరంలో ప్రఖ్యాత సముద్ర శాస్త్రవేత్త రాబర్ట్ బలాడ్ అనే వ్యక్తి మునిగిపోయినటువంటి టైటానిక్ యొక్క అవశేషాలను కనుగొన్నాడు. 3.8 కిలోమీటర్ల లోతులో ఆ నౌక ఇప్పటికీ అలాగే నిలిచి ఉంది. పగిలిన భాగాలు, విరిగిన బల్లలు, మౌనంగా ఉన్న గడియారాలు అలాగే ఉన్నాయి. కాలం ఒక్కసారిగా నిలిచిపోయినట్టు అనిపించేటువంటి ఈ టైటానిక్ అవశేషాలు మనిషి యొక్క గర్వానికి ఓ శిలాఫలకం. 1997 సంవత్సరంలో దర్శకుడు జేమ్స్ కెమెరూన్ టైటానిక్ కథను ప్రపంచానికి తిరిగి చూపించాడు. లియోనార్డో డికాప్రియో మరియు కెట్ విన్సెంట్లు నటించినటువంటి జాక్ రోజ్ల ప్రేమకథ రూపంలో ప్రపంచానికి టైటానిక్ యొక్క భావాన్ని తెలియజేశాడు. దీంతో సముద్రంలో మునిగిన గాథ తెరపైన శాశ్వతమైంది. ఇనుముతో చేసిన ఓ అద్భుత నౌక నీటిలో మునిగిపోయింది. కానీ చరిత్రలో దానికంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. ఓ మహాగాథ, ఓ హెచ్చరిక, ఓ మనిషి గర్వం, ఓ మానని గాయం, ప్రకృతి గంభీరతకు ఓ అద్భుతమైన జ్ఞాపకం. సముద్రం మౌనంగా ఉంది, కానీ దాని గర్భంలో ఉన్న టైటానిక్ ఇంకా మనతో మాట్లాడుతోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరెప్పుడైనా అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తే ఓసారి మనసారా టైటానిక్ని తలుచుకోండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.